హాయ్, హలో, నమస్తే. నేను మీ డానీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు నేను చేసే వర్క్. ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పిన కదా, నేను దోశపిండి అండ్ ఇడ్లీ పిండి వేసి షాప్స్కి వేస్తాను అని. సో ఆ ప్రాసెస్ అనేది మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. నేను పిండికి కావాల్సినవి బియ్యం అండ్ గుళ్ళు, పచ్చిపప్పు, మెంతులు, ఇవి 4 వాడతాను పిండికి. నేను దోశ పిండికి ఇవి 4 నేను నైట్ టైమే నానబోస్తాను 11:30, 12కి. అండ్ మార్నింగ్ కడిగి గ్రైండర్ వేస్తాము 9, 9:30 ఆ టైం అప్పుడు. ఓకేనా? సో మార్కెట్లో మనకి చాలా అంటే చాలా దొరుకుతాయి పిండి. దాదాపు ఒక 10 మెంబర్స్ ఏమో ఉన్నారు చిలకలూరుపేటలో. సో నేను అప్రాక్సిమేట్గా ఒక 6 షాపులకు వేస్తున్నాను. 6 షాపులకి ఇప్పుడు దాకా ఎటువంటి కంప్లైంట్ అనేది రాలేదు. నేను చిలకలూరుపేటలో ఏ షాప్స్కి వేస్తాను అంటే, చౌత్రి సెంటర్లోని సంగం డైరీ, సురక్ష స్టోర్ అండ్ దాసరి కాలనీలోని షాప్ ఒకటి, చీరాల రోడ్ చాణక్య స్కూల్ దగ్గర 2 సంగం డైరీ ఒకటి, చిల్లర కొట్టు ఒకటి, అండ్ మధ్యనగరంలోని గవర్నమెంట్ హాస్పిటల్ లైన్ మసీద్ దగ్గర ఒక కిరాణా స్టోర్ ఇక్కడ వేస్తాను. అండ్ స్టోర్స్ పెంచుకోవాలని కూడా చూస్తున్నాను. ఇప్పటి వరకు ఎటువంటి కంప్లైంట్ అయితే రాలేదు. నేను 2023లో నా బిజినెస్ స్టార్ట్ చేశాను. స్టిల్ ఇంకా నేను రన్ చేస్తున్నా. నా పిండి క్వాలిటీ బాగుంది కాబట్టి నా కాంపిటీటర్స్ ఎంతమంది ఉన్నా నేను ఇంకా రన్ చేయగలుగుతున్నాను. అంతకుముందు నేను ఈవినింగ్ టైం లైన్ మీద తిరిగేవాడిని, అనౌన్స్మెంట్ పెట్టుకొని తిరిగేవాడిని. ఎలాగంటే మార్నింగ్ టైం వస్తారు కదా, మనకి మీరు నిద్రపోతుంటే మార్నింగ్ టైం మైక్ పెట్టుకొని వస్తారు కదా, ఉల్లిపాయలు వెయ్యి అనుకుంటాం. సేమ్ అదేవిధంగా నేను నైట్ టైం తిరిగేవాడిని అనమాట. ప్రస్తుతానికైతే అలా తిరగకుండా షాప్స్ చూసుకుంటా రిమైనింగ్ టైంని యూట్యూబ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఆ టైంని సో మీరు వీడియోస్కి లైక్ చేసి డానీ డార్విన్ 0 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, రిలేటివ్స్కి షేర్ చేసి మీ సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. దోశ పిండి అనేది మనం ఆల్మోస్ట్ 4 రకాలు వాడుకోవచ్చు. ఎట్లా అంటే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర దోశ పిండిలో కలిపి దెబ్బ రొట్టె, రోతప్పం అంటారు కదా, ఆ విధంగా నీళ్ళు కలుపుకుంటే పల్చగా వేసుకోవచ్చు. అండ్ పులి బొంగరాలు వేసుకోవచ్చు, అండ్ పునుగులు వేసుకోవచ్చు. సో ఒక్క పిండికి ఇన్ని వేసుకోవచ్చు. బట్ మార్కెట్లో దొరికే పిండితో మీరు జస్ట్ ఒక్కటే వేసుకోగలరు. అదేంటంటే అట్లు, అది దోశలు. జస్ట్ దోశలు మాత్రమే వేసుకోగలరు. పునుగులు వేసుకోలేరు, దెబ్బ రొట్టెలు వేసుకోలేరు, పులి బొంగరాలు వేసుకోలేరు. బట్ మన దగ్గర కొనే పిండి వందన దోశ పిండి. వందన దోశ పిండి కనుక్కుంటే మీరు ఈ 4 రకాలుగా వాడుకోవచ్చు ఒక్క పిండిని. ఇది దొరికే ప్లేసెస్ మీకు చెప్పాను కదా. చూడండి పిండి ఎంత థిక్గా ఉంటుందో మనది. బయట మీరు ఎక్కడ చూసుకున్నా కానీ ఈ విధంగా ఈ క్వాలిటీ, ఈ థిక్నెస్ ఇచ్చేది ఎక్కడా లేదు. గంటె పెట్టిన మునగటం లేదు, చూసినారా? జస్ట్ స్లోగా ఇది అవుతుంది. కానీ 900 గ్రాములు ఉంటుందండి మన పిండి. అప్రాక్సిమేట్గా ఖచ్చితంగా 900 గ్రాములు ఉంటుంది. సో సపోర్ట్ చేయండి. మీకు ఎప్పుడైనా కానీ కావాలి అనుకుంటే 24/7 మన చిలకలూరుపేటలో అవైలబుల్గా ఉంటుంది వందన దోశ పిండి. ఓకేనా? ఎస్, వీడియో చూసే వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. డానీ డార్విన్ 0 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓకే, నేను మీ డానీ సైనింగ్ ఆఫ్. టాటా, బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.